శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం మిథున రాశివారి గురించి ఆసక్తికరమైన అంశాలతో పాటు మిథున రాశివారు హనుమత్ జయంతి తర్వాత ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి, ఏ అంశాలలో జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే హనుమాన్ జయంతి తర్వాత కోటీశ్వరులు అయ్యే ముందు మిథున రాశివారికి కనిపించే శుభ సంకేతాలు ఏంటి అనే అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేం ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మిథున రాశివారు ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకుని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మిథున రాశి గురించి మాట్లాడితే ఇది చాలా స్థిరత్వం, సహనం, కష్టపడే స్వభావం కలిగిన రాశిగా జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడుతోంది. మిథున రాశికి అధిపతి గ్రహం వీనస్. అందుకే ఈ రాశివారికి అందం, సౌందర్యం, సుఖాలు, కళలు మరియు విలాసవంతమైన జీవితం పట్ల సహజమైన ఆకర్షణ ఉంటుంది. మిథున రాశివారు సాధారణంగా జీవితాన్ని చాలా స్థిరంగా, ప్రశాంతంగా గడపాలని కోరుకుంటారు. ఒక్కసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానిని పూర్తి చేయడం వరకు వెనక్కి తగ్గకుండా కష్టపడే స్వభావం వీరిలో కనిపిస్తుంది. అందుకే చాలామంది మిథున రాశివారు జీవితంలో ఆలస్యంగా అయినా మంచి స్థిరమైన స్థాయిని చేరుకుంటారని అంటారు. మిథున రాశివారికి సహనం అనే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. చాలామంది ఇతరులు చిన్న చిన్న విషయాలకు ఆగ్రహపడినా మిథున రాశివారు మాత్రం ఆలోచించి స్పందించడానికి ప్రయత్నిస్తారు. అయితే ఒకసారి కోపమొచ్చిందంటే ఆ కోపం చాలా గట్టిగా ఉంటుంది. సాధారణంగా వీరు గొడవలు చేయడానికి ఇష్టపడరు. కాని ఎవరు వారిని మోసం చేస్తే లేదా అవమానిస్తే మాత్రం చాలా గట్టిగా స్పందిస్తారు. అందుకే వీరిని బయటికి చూస్తే చాలా నిశ్శబ్దంగా కనిపించినా లోపల మాత్రం చాలా బలమైన వ్యక్తిత్వం ఉంటుంది. మిథున రాశివారికి సంపద, సౌకర్యాలు, కుటుంబ సుఖం చాలా ముఖ్యమైనవి. జీవితంలో డబ్బు సంపాదించాలి, మంచి ఇల్లు ఉండాలి, కుటుంబం ఆనందంగా ఉండాలి అనే ఆలోచన వీరిలో చాలా బలంగా ఉంటుంది. అందుకే మిథున రాశివారు సాధారణంగా కష్టపడడానికి వెనకాడరు. వీరు ఒక్కోసారి చాలా నెమ్మదిగా ముందుకు వెడుతున్నట్లు కనిపించినా నిజానికి చాలా స్థిరంగా ఎదుగుతూ ఉంటారు. త్వరగా ఫలితం రావాలని తొందరపడకుండా ఓపికతో పనిచేస్తారు. ఈ గుణం వల్లనే చాలామంది మిథున రాశివారు వ్యాపారం, ఉద్యోగం లేదా పెట్టుబడుల ద్వారా మంచి స్థాయికి చేరుకుంటారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మిథున రాశివారికి ప్రకృతి అంటే చాలా ఇష్టం ఉంటుంది. పచ్చదనం, ప్రశాంతమైన వాతావరణం, మంచి ఆహారం, సంగీతం వంటి విషయాలు వీరికి చాలా ఆనందాన్ని ఇస్తాయి. అందుకే వీరు చాలా సందర్భాల్లో ప్రకృతికి దగ్గరగా ఉండాలని కోరుకుంటారు. గ్రామీణ వాతావరణం లేదా ప్రశాంతమైన ప్రదేశాల్లో జీవించడం వీరికి చాలా నచ్చుతుంది. మంచి సంగీతం వినడం, మంచి ఆహారం ఆస్వాదించడం, కుటుంబంతో సమయం గడపడం వంటి విషయాలు వీరి జీవితంలో ప్రత్యేకమైన ఆనందాన్ని ఇస్తాయి. మిథున రాశివారి మరో ముఖ్యమైన లక్షణం విశ్వాసం. ఒకసారి ఎవరికైనా స్నేహం చేసినా లేదా ప్రేమిస్తే వారిని చాలా నిజాయితీగా చూసుకుంటారు. తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, భాగస్వామి కోసం చాలా వరకు త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. అందుకే చాలామంది మిథున రాశివారిని నమ్మదగిన వ్యక్తులుగా భావిస్తారు. అయితే ఒకసారి ఎవరో వారి నమ్మకాన్ని దెబ్బతీస్తే మళ్లీ ఆ వ్యక్తిని నమ్మడం చాలా కష్టమవుతుంది. మిథున రాశివారు చాలా ప్రాక్టికల్గా ఆలోచించే వ్యక్తులు కూడా. జీవితంలో ఏ నిర్ణయం తీసుకునే ముందు చాలా ఆలోచిస్తారు. భావోద్వేగాలకు లోనవకుండా నిజమైన పరిస్థితులను చూసి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. అందుకే వీరు తీసుకునే నిర్ణయాలు చాలా సందర్భాల్లో సరైన ఫలితాలను ఇస్తాయి. కొన్నిసార్లు వీరు చాలా జాగ్రత్తగా ఉండడం వల్ల అవకాశాలను ఆలస్యంగా ఉపయోగించుకుంటారు. కాని చివరికి మాత్రం స్థిరమైన ఫలితాలు సాధిస్తారు. కళల పట్ల ఆసక్తి కూడా మిథున రాశివారి ప్రత్యేకతల్లో ఒకటి. ఎందుకంటే వీరి అధిపతి గ్రహం వీనస్ కావడం వల్ల అందం, కళలు, సంగీతం, అలంకరణ వంటి విషయాల పట్ల సహజమైన ఆకర్షణ ఉంటుంది. చాలామంది మిథున రాశివారు సంగీతం, చిత్రలేఖనం, డిజైన్, ఫ్యాషన్ వంటి రంగాలలో మంచి ప్రతిభ చూపుతారు. కొన్ని సందర్భాల్లో వీరు మంచి గాయకులు, కళాకారులు లేదా సృజనాత్మక రంగాల్లో విజయం సాధించే వ్యక్తులుగా కూడా ఎదుగుతారు. అయితే మిథున రాశివారికి కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి. వీరిలో మొండితత్వం కొంచెం ఎక్కువగా ఉంటుంది.
ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానిని మార్చడం చాలా కష్టం. కొన్నిసార్లు ఈ మొండితనం వల్ల అవకాశాలను కోల్పోయే పరిస్థితులు కూడా వస్తాయి. అందుకే మిథునరాశివారు జీవితంలో కొంచెం సర్దుబాటు నేర్చుకుంటే ఇంకా పెద్ద విజయాలను సాధించగలరు అని అంటారు. మిథునరాశివారు కుటుంబాన్ని చాలా ప్రేమించే వ్యక్తులు. తల్లిదండ్రులు, జీవితస్వామి, పిల్లలు వంటి వారి కోసం చాలా కష్టపడడానికి సిద్ధంగా ఉంటారు. కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అందుకే చాలామంది మిథునరాశివారు మంచి కుటుంబ నాయకులుగా గుర్తింపు పొందుతారు. వారు సంపాదించే సంపదను కూడా కుటుంబ అభివృద్ధి కోసం వినియోగించాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. జీవితంలో ఎదగాలంటే మిథునరాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. తమ సహజమైన సహనం, కష్టపడే స్వభావం, నిజాయితీ అనే గుణాలను కొనసాగిస్తూనే కొంచెం కొత్త అవకాశాలను స్వీకరించే ధైర్యం కూడా పెంచుకోవాలి. మార్పులను అంగీకరించి ముందుకు వెళ్లగలిగితే వీరి జీవితం మరింత మంచి దిశగా వెళ్లే అవకాశాలు చాలా ఉంటాయి. ఎందుకంటే వీరిలో ఉన్న పట్టుదల, స్థిరత్వం, కష్టపడే గుణం కలిసి వస్తే చాలా పెద్ద విజయాలు సాధించడం అసాధ్యం కాదు. మొత్తం చూస్తే మిథునరాశివారు జీవితాన్ని స్థిరంగా నిర్మించుకునే వ్యక్తులు. తొందరపాటు లేకుండా నెమ్మదిగా కాని బలంగా ముందుకు సాగుతారు. సంపద, కుటుంబ సుఖం, ప్రశాంతమైన జీవితం అనే 3 విషయాలు ముఖ్యంగా భావిస్తారు. ఒకసారి లక్ష్యం పెట్టుకున్న తర్వాత దానిని సాధించడానికి కష్టపడడంలో ఎలాంటి వెనకడుగు వెయ్యరు. అందుకే జ్యోతిష్య శాస్త్రంలో మిథునరాశివారిని సహనం, స్థిరత్వం, విశ్వాసం అనే గుణాలకు ప్రతీకగా పేర్కొంటారు. ఈ గుణాలను సరిగ్గా ఉపయోగించుకుంటే మిథునరాశివారు జీవితంలో మంచి స్థాయిని చేరుకోవడం ఖాయం. మిథునరాశివారు సాధారణంగా చాలా సహనం కలిగినవారు, స్థిరంగా ఆలోచించేవారు, కష్టపడేవారు అని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడుతుంది. ఈ రాశికి అధిపతి గ్రహం వీనస్ కావడంతో సౌకర్యాలు, అందం, ఆనందం, స్థిరమైన జీవితం వంటి విషయాల పట్ల వీరికి ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. అయితే కెరీర్లో మరింత పెద్ద స్థాయికి ఎదగాలంటే కొన్ని లక్షణాలను మార్చుకోవడం లేదా మెరుగుపరుచుకోవడం చాలా అవసరం. అలాంటి మార్పులు తీసుకొస్తే మిథునరాశివారు తమ జీవితంలో గొప్ప విజయాలను సాధించగలుగుతారు. మిథునరాశివారు మార్చుకోవలసిన ముఖ్యమైన లక్షణాలలో మొట్టమొదటిది మొండితత్వం. ఈ రాశివారికి ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానిని మార్చడం చాలా కష్టం. తమ అభిప్రాయం సరైనదే అని భావిస్తూ కొన్నిసార్లు ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోరు. కానీ కెరీర్లో ఎదగాలంటే ఇతరుల అభిప్రాయాలను కూడా వినడం చాలా అవసరం. కొత్త ఆలోచనలు, కొత్త మార్గాలను అంగీకరించే స్వభావం పెంచుకుంటే మిథునరాశివారు మరింత వేగంగా అభివృద్ధి చెందగలరు. ఇంకో లక్షణం మార్పులను అంగీకరించడంలో ఆలస్యం చేయడం. మిథునరాశివారు సాధారణంగా స్థిరమైన పరిస్థితులను ఇష్టపడతారు. ఒక పని ఒక విధంగా జరుగుతూ ఉంటే అదే విధంగా కొనసాగాలని కోరుకుంటారు. కానీ నేటి కాలంలో కెరీర్లో ఎదగాలంటే కొత్త టెక్నాలజీలు, కొత్త నైపుణ్యాలు, కొత్త అవకాశాలను స్వీకరించడం చాలా అవసరం. మార్పులను భయపడకుండా వాటిని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే వీరికి కెరీర్లో మంచి అవకాశాలు లభిస్తాయి. మిథునరాశివారు కొన్నిసార్లు చాలా నెమ్మదిగా నిర్ణయాలు తీసుకుంటారు. చాలా ఆలోచించడం వల్ల మంచి అవకాశాలను కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది. కెరీర్లో కొన్నిసార్లు వేగంగా నిర్ణయం తీసుకోవడం కూడా అవసరం. పరిస్థితులను అర్థం చేసుకుని సరైన సమయంలో నిర్ణయం తీసుకోవడం నేర్చుకుంటే మిథునరాశివారికి ఎదుగుదల మరింత సులభమవుతుంది. అలాగే మిథునరాశివారు కొన్నిసార్లు సౌకర్యాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఒక స్థిరమైన ఉద్యోగం లేదా స్థిరమైన ఆదాయం వచ్చిందంటే అదే సరిపోతుందని భావించే అవకాశం ఉంటుంది. కానీ కెరీర్లో మరింత ఎదగాలంటే కొన్నిసార్లు కొత్త బాధ్యతలు తీసుకోవాలి, కొత్త అవకాశాలను పరీక్షించాలి. కష్టమైన పనులను కూడా స్వీకరించే ధైర్యం పెంచుకుంటే వారు పెద్ద విజయాలను సాధించగలరు. మిథునరాశివారు తమలో ఉన్న ప్రతిభను బయటపెట్టడంలో కొన్నిసార్లు వెనకబడతారు. వీరు చాలా మంచి ఆలోచనలు కలిగి ఉన్నప్పటికీ వాటిని స్పష్టంగా చెప్పడానికి కొంచెం సంకోచిస్తారు. కానీ ఉద్యోగం లేదా వ్యాపారంలో ఎదగాలంటే తమ అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తపరచడం చాలా అవసరం. మీ ఆలోచనలు, మీ ప్రతిభ ఇతరులకు తెలియాలి. అప్పుడు మాత్రమే మంచి అవకాశాలు మీకు వస్తాయి. మరొక ముఖ్యమైన లక్షణం సమయాన్ని సరిగ్గా ఉపయోగించడం. మిథునరాశివారు చాలా కష్టపడే స్వభావం కలిగినవారే, అయినా కొన్నిసార్లు పనులను నెమ్మదిగా పూర్తి చేసే అలవాటు ఉంటుంది.
పనులను సమయానికి పూర్తి చేయడం, ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్లడం వంటి అలవాట్లు పెంచుకుంటే కెరీర్లో మంచి పేరు వస్తుంది. మిథున రాశివారు కొన్నిసార్లు ఇతరులపై ఎక్కువ నమ్మకం పెట్టుకుంటారు. ఇది మంచి లక్షణమే అయినప్పటికీ కెరీర్ విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. ప్రతి ఒక్కరినీ పూర్తిగా నమ్మడం వల్ల కొన్నిసార్లు మోసపోయే పరిస్థితులు రావచ్చు. అందుకే ప్రతి విషయాన్ని ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అలాగే మిథున రాశివారు తమ ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోవాలి. చాలా కష్టపడి పనిచేయడం వల్ల శరీరానికి విశ్రాంతి ఇవ్వడం మర్చిపోతారు. కానీ ఆరోగ్యం బాగుంటేనే కెరియర్లో ముందుకు సాగడం సాధ్యం. క్రమంగా వ్యాయామం చేయడం, సరైన ఆహారం తీసుకోవడం, సమయానికి విశ్రాంతి తీసుకోవడం వంటి అలవాట్లు చాలా అవసరం. మిథున రాశివారు తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకోవడం కూడా చాలా ముఖ్యం. జీవితంలో ఏం కావాలి, ఏ స్థాయికి చేరుకోవాలి అనే స్పష్టమైన లక్ష్యముంటే దానిని సాధించడానికి కష్టపడటం సులభమవుతుంది. ఒక లక్ష్యం పెట్టుకుని దానికోసం క్రమంగా పనిచేస్తే మిథున రాశివారు ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే మిథున రాశివారు తమలో ఉన్న సహనం, పట్టుదల అనే గొప్ప గుణాలను సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఈ రెండు లక్షణాలు వారికి చాలా పెద్ద బలం. చాలామంది మధ్యలోనే వదిలేస్తారు. కానీ మిథున రాశివారు మాత్రం చివరి వరకు కష్టపడే స్వభావం కలిగినవారు. ఈ గుణాన్ని కెరియర్లో ఉపయోగిస్తే వారు చాలా పెద్ద విజయాలను సాధించగలరు. మొత్తం మీద చూస్తే మిథున రాశివారు సహనం, కష్టపడే స్వభావం, నిజాయితీ వంటి గొప్ప గుణాలు కలిగిన వ్యక్తులు. అయితే మొండితత్వం తగ్గించడం, మార్పులను అంగీకరించడం, వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, కొత్త అవకాశాలను స్వీకరించడం వంటి లక్షణాలను అభివృద్ధి చేసుకుంటే వారి కెరియర్ మరింత మంచి దిశగా ముందుకు సాగుతుంది. తమలో ఉన్న బలాలను గుర్తించి వాటిని సరిగ్గా ఉపయోగించుకుంటే మిథున రాశివారు జీవితంలో గొప్ప స్థాయిని చేరుకోవడం ఖాయం. హిందూ సాంప్రదాయంలో హనుమన్ జయంతి ఎంతో పవిత్రమైన పర్వదినంగా భావించబడుతోంది. ఈ రోజున హనుమన్ స్వామిని భక్తిభావంతో ఆరాధిస్తే ధైర్యం, శక్తి, భక్తి, విజయం వంటి అనేక శుభఫలాలను లభిస్తాయని విశ్వాసం ఉంది. జ్యోతిష్య దృష్టిలో ఈ పవిత్ర దినం తర్వాత కొన్ని రాసుల వారికి జీవితంలో కొత్త మార్పులు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది అని అంటారు. ముఖ్యంగా టారస్ అయిన మిథున రాశివారు ఈ కాలంలో తమ ప్రవర్తనను కొంత మార్చుకుంటే వారి జీవితంలో మరింత అభివృద్ధి మరియు శుభఫలాలు కలుగుతాయని పండితులు సూచిస్తారు. మిథున రాశివారు సహజంగా సహనం కలిగినవారు, నిశ్చలమైన మనస్సు కలిగినవారు. వారు ఏ పని చేసినా ఆలోచించి చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే హనుమజ్జయంతి తర్వాత వారు మరింత ధైర్యంతో ముందుకు సాగడం మంచిది. కొన్నిసార్లు భయం లేదా సందేహం వల్ల మంచి అవకాశాలను వదిలిపెట్టే పరిస్థితి రావచ్చు. అందుకే ఈ సమయంలో మనస్సులో ధైర్యాన్ని పెంచుకొని మంచి అవకాశాలను స్వీకరించే స్వభావం పెంపొందించుకోవాలి. హనుమంతుడి జీవితం మనకు చెప్పే ముఖ్యమైన సందేశం ధైర్యం మరియు విశ్వాసం. అదే గుణాలను మిథున రాశివారు కూడా తమ జీవితంలో అనుసరించాలి. ఈ కాలంలో మిథున రాశివారు తమ మాట తీరు మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కొన్నిసార్లు మనం చెప్పే మాటలు ఇతరుల మనస్సును బాధపెట్టే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి మాటను ఆలోచించి చెప్పడం చాలా మంచిది. మృదువైన మాటలు మాట్లాడటం, ఇతరులను గౌరవించడం వంటి లక్షణాలు పెంచుకుంటే సమాజంలో గౌరవం పెరుగుతుంది. మంచి మాటలు మనకు మంచి సంబంధాలను తెస్తాయి. ఈ సంబంధాలు భవిష్యత్తులో జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి. ఇంకో ముఖ్యమైన విషయం కోపాన్ని నియంత్రించడం. మిథున రాశివారికి సాధారణంగా కోపం త్వరగా రాదు. కానీ ఒకసారి కోపం వచ్చిందంటే చాలా తీవ్రంగా స్పందించే అవకాశం ఉంటుంది. హనుమజ్జయంతి తర్వాత ఈ లక్షణాన్ని మార్చుకోవడం చాలా అవసరం. కోపాన్ని అదుపులో ఉంచి ప్రశాంతంగా ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. ప్రశాంతమైన మనస్సుతో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ మంచి ఫలితాలను ఇస్తాయి. ఈ సమయంలో మిథున రాశివారు ఇతరులకు సహాయం చేసే స్వభావాన్ని పెంపొందించుకోవాలి. మన దగ్గర ఉన్న చిన్న సహాయం కూడా ఎవరికైనా పెద్ద ఉపశమనంగా మారవచ్చు. పేదలకు సహాయం చేయడం, అవసరంలో ఉన్నవారికి చేయూత ఇవ్వడం వంటి మంచి పనులు చేస్తే మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. ఇలాంటి సత్కార్యాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను కూడా ఇస్తాయని పెద్దలు చెబుతారు. కుటుంబ సభ్యులతో ప్రేమగా ప్రవర్తించడం కూడా ఈ సమయంలో చాలా ముఖ్యం. మిథున రాశివారు సాధారణంగా కుటుంబాన్ని ఎంతో ప్రేమించే స్వభావం కలిగినవారు. అయితే రోజువారీ పనుల్లో బిజీగా ఉండడం వల్ల కొన్నిసార్లు కుటుంబ సభ్యులతో గడిపే సమయం తగ్గిపోతుంది. హనుమజ్జయంతి తర్వాత కుటుంబానికి మరింత సమయం కేటాయించడం మంచిది. తల్లిదండ్రులు, జీవితస్వామి, పిల్లలతో ప్రేమగా మాట్లాడటం కుటుంబంలో ఆనందాన్ని పెంచుతుంది. అలాగే ఈ కాలంలో మిథున రాశివారు తమలో వినయాన్ని పెంపొందించుకోవాలి. జీవితంలో ఎంత ఎదిగినా వినయం చాలా గొప్ప గుణం. వినయం ఉన్నవారిని అందరూ గౌరవిస్తారు.
అహంకారం పెరిగితే సంబంధాలు దూరమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పుడూ వినయంతో ప్రవర్తించడం మంచిది. మరొక ముఖ్యమైన లక్షణం క్రమశిక్షణ. జీవితంలో ఎదగాలంటే క్రమశిక్షణ చాలా అవసరం. సమయాన్ని సరిగ్గా వినియోగించడం, పనులను సమయానికి పూర్తి చేయడం, ప్రతి పనిని బాధ్యతతో చేయడం వంటి అలవాట్లు పెంచుకుంటే జీవితంలో పురోగతి సాధించడం సులభమవుతుంది. మిథున రాశివారు సహజంగా కష్టపడే స్వభావం కలిగినవారు. ఆ కష్టానికి క్రమశిక్షణ కలిస్తే మరింత మంచి ఫలితాలు పొందగలరు. హనుమజ్జయంతి తర్వాత ఆధ్యాత్మిక భావన కూడా పెంచుకోవడం మంచిది. ప్రతిరోజూ దేవుని స్మరణ చేయడం, మంచి ఆలోచనలు కలిగి ఉండడం మనస్సుకు శాంతినిస్తాయి. ఆధ్యాత్మికత మనలో ధైర్యాన్ని పెంచుతుంది. కష్టాలు వచ్చినప్పుడు మనస్సు బలంగా ఉండేలా చేస్తుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం సహనం. మిథున రాశివారికి సహనం ఉన్నా కొన్నిసార్లు ఫలితాలు ఆలస్యంగా రావడం వల్ల నిరాశ కలిగే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో సహనాన్ని కోల్పోకుండా ముందుకు సాగాలి. ప్రతి మంచి పనికి సరైన సమయం వచ్చినప్పుడు ఫలితం తప్పకుండా లభిస్తుంది అని నమ్మాలి. మొత్తంగా చూస్తే హనుమన్ జయంతి తర్వాత మిథున రాశివారు తమ ప్రవర్తనలో ధైర్యం, వినయం, సహనం, మృదుత్వం, సహాయం చేసే మనస్సు వంటి మంచి లక్షణాలను పెంపొందించుకుంటే వారి జీవితం మరింత ఆనందంగా మారుతుంది. కోపాన్ని తగ్గించడం, ఇతరులను గౌరవించడం, కుటుంబాన్ని ప్రేమగా చూసుకోవడం వంటి అలవాట్లు పెంచుకుంటే సమాజంలో మంచి పేరు వస్తుంది. మంచి ఆలోచనలు మరియు మంచి ప్రవర్తనతో ముందుకు సాగితే మిథున రాశివారికి జీవితంలో విజయాలు మరియు సంతోషం తప్పకుండా లభిస్తాయి. జ్యోతిష్య దృష్టిలో కూడా ఈ పవిత్ర కాలం తర్వాత కొన్ని రాసుల వారికి జీవితంలో మంచి మార్పులు కనిపించవచ్చు అని పండితులు చెబుతారు. ముఖ్యంగా టారస్ అయిన మిథున రాశివారికి ఈ కాలంలో సంపద, అభివృద్ధి, శ్రేయస్సు వైపు దారితీసే కొన్ని శుభసంకేతాలు కనిపించవచ్చు అని అంటారు. కోటీశ్వర స్థాయికి చేరుకునే ముందు కొన్ని మంచి సూచనలు వారి జీవితంలో కనిపిస్తాయని జ్యోతిష్య విశ్వాసం ఉంది. మిథున రాశివారికి కనిపించే మొదటి శుభసంకేతం వారి ఆలోచనల్లో వచ్చే మార్పు. ముందుగా చిన్న చిన్న విషయాల గురించి మాత్రమే ఆలోచించేవారు ఈ కాలంలో పెద్ద లక్ష్యాల గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు. జీవితంలో పెద్ద స్థాయికి చేరుకోవాలి, మంచి సంపద సంపాదించాలి, కుటుంబానికి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనే ఆలోచనలు వారి మనస్సులో బలంగా ఏర్పడతాయి. ఈ ఆలోచనలు స్వయంగా రావడం ఒక శుభసూచనగా భావించబడుతుంది. రెండవ శుభసూచన కొత్త అవకాశాలు కనిపించడం. హనుమజ్జయంతి తర్వాత మిథున రాశివారికి అనుకోని విధంగా కొన్ని మంచి అవకాశాలు ఎదురవుతాయి. కొత్త పనులు, కొత్త ఆదాయ మార్గాలు లేదా కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. ఇవి చిన్న అవకాశాల్లా కనిపించినా భవిష్యత్తులో పెద్ద ఫలితాలను ఇవ్వగలవు. అందుకే ఈ సమయంలో వచ్చిన అవకాశాలను జాగ్రత్తగా గమనించడం చాలా ముఖ్యం. మూడవ శుభసూచన మంచి వ్యక్తుల పరిచయం. మిథున రాశివారికి ఈ సమయంలో మంచి మనస్సున్న వ్యక్తులు పరిచయం కావచ్చు. వారిచ్చే సలహాలు లేదా సహాయం వల్ల జీవితం ముందుకు వెళ్లే మార్గం సులభమవుతుంది. కొన్నిసార్లు ఒక మంచి స్నేహితుడు లేదా మార్గదర్శకుడు జీవితాన్ని పూర్తిగా మార్చగలడు. అలాంటి పరిచయాలు రావడం కూడా ఒక గొప్ప శుభసూచనగా భావించబడుతుంది. నాలుగవ శుభసూచన మనస్సులో పెరిగే ధైర్యం. కొన్నిసార్లు మనిషి జీవితంలో ముందుకు వెళ్లడానికి అవసరమైన ప్రధాన బలం ధైర్యం. హనుమంతుడి కృప వల్ల మిథున రాశివారికి ఈ సమయంలో ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముందుగా చేయలేమని అనుకున్న పనులను కూడా చెయ్యాలనే ధైర్యం కలుగుతుంది. ఈ ధైర్యం వల్లే పెద్ద విజయాలు సాధ్యమవుతాయి. ఐదవ శుభసూచన కుటుంబంలో వచ్చే ఆనందం. మిథున రాశివారికి కుటుంబం చాలా ముఖ్యమైనది. ఈ కాలంలో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఐక్యత పెరుగుతుంది. ఇంటిలో శుభకార్యాలు జరగడం లేదా మంచి వార్తలు వినిపించడం కూడా ఒక శుభసూచనగా భావించబడుతుంది. కుటుంబం నుంచి వచ్చే ప్రోత్సాహం వల్ల వ్యక్తి జీవితంలో పెద్ద విజయాలను సాధించగలడు. ఆరవ శుభసూచన కష్టపడే తపన పెరగడం. సాధారణంగా మిథున రాశివారు కష్టపడే స్వభావం కలిగినవారే. కాని ఈ సమయంలో వారి లోపల మరింత కష్టపడాలనే తపన పెరుగుతుంది. రోజురోజుకు తమ పనిలో మెరుగుపడాలని, ఇంకా ఎక్కువగా సాధించాలని అనిపిస్తుంది. ఈ తపన భవిష్యత్తులో సంపద మరియు విజయానికి దారితీస్తుంది. ఏడవ శుభసంకేతం అడ్డంకులు తగ్గడం. గతంలో ఎన్నో పనులు చెయ్యాలనుకున్నా అడ్డంకులు ఎదురయ్యుండవచ్చు. కాని హనుమజ్జయంతి తర్వాత కొంతకాలంలో ఆ అడ్డంకులు తగ్గడం ప్రారంభమవుతాయి. పనులు సాఫీగా సాగడం ప్రారంభమవుతుంది. ఇది కూడా భవిష్యత్తులో మంచి అభివృద్ధికి సంకేతంగా భావించబడుతుంది. ఎనిమిదవ శుభసంకేతం ఆర్థిక పరిస్థితిలో నెమ్మదిగా వచ్చే మార్పు. మొదట్లో చిన్న చిన్న లాభాలు మాత్రమే కనిపించవచ్చు. కానీ ఆ లాభాలు క్రమంగా పెరుగుతూ ఉండవచ్చు. ఆదాయం పెరగడం, అప్పులు తగ్గడం, పొదుపు పెరగడం వంటి మార్పులు కనిపించవచ్చు.
ఇవి కూడా భవిష్యత్తులో పెద్ద సంపదకు దారితీసే సూచనలుగా భావించబడతాయి. 9వ శుభ సంకేతం మంచి ఆలోచనలు కలగడం. కొన్నిసార్లు మనస్సులో వచ్చిన ఒక మంచి ఆలోచనే జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. మిథునరాశివారికి ఈ సమయంలో కొత్త ఆలోచనలు కలగవచ్చు. కొత్త పనులు ప్రారంభించాలి, కొత్త మార్గాల్లో ముందుకు వెళ్ళాలి అనే భావన కలగడం కూడా ఒక శుభసూచన. 10వ శుభ సంకేతం దేవునిమీద విశ్వాసం పెరగడం. హనుమంతుడి కృప వల్ల మనస్సులో భక్తిభావం పెరుగుతుంది అని అంటారు. దేవుని స్మరణతో చేసే పనులు సాధారణంగా మంచి ఫలితాలను ఇస్తాయి. భక్తి మరియు కృషి కలిసి ఉంటే విజయాన్ని పొందడం సులభమవుతుంది. మొత్తంగా చూస్తే హనుమజ్జయంతి తర్వాత మిథునరాశివారికి కనిపించే ఈ శుభ సంకేతాలు వారి జీవితంలో పెద్ద మార్పులకు దారితీసే సూచనలుగా భావించబడతాయి. మంచి ఆలోచనలు, కష్టపడే తపన, మంచి అవకాశాలు, మంచి పరిచయాలు, కుటుంబ మద్దతు వంటి అంశాలు కలిసి వస్తే జీవితం మరింత అభివృద్ధి చెందుతుంది. ఈ శుభ సంకేతాలను గుర్తించి క్రమశిక్షణతో ముందుకు సాగితే మిథునరాశివారు సంపద మరియు విజయాన్ని పొందే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కృషి, సహనం, భక్తి అనే 3 గుణాలు కలిసి వస్తే జీవితంలో పెద్ద స్థాయిని చేరుకోవడం అసాధ్యం కాదు. మిథునరాశివారికి ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మీ జీవితంలో ఇప్పటివరకు ఎన్నో కష్టాలు, పరీక్షలు వచ్చినా మీరు ఇప్పటికీ నిలబడి ఉన్నారు అంటే మీలో ఎంత గొప్ప సహనం, ధైర్యం ఉందో అదే పెద్ద సాక్ష్యం. జీవితంలో కొన్ని కాలాలు మనిషిని పరీక్షిస్తాయి. ఆ పరీక్షలు మనల్ని బలంగా తయారు చేయడానికి వస్తాయి. అందుకే ఇప్పటివరకు ఎదురైన కష్టాలను ఓటమిగా కాకుండా ఒక అనుభవంగా చూడాలి. మిథునరాశివారికి సహజంగా సహనం అనే గొప్ప గుణం ఉంటుంది. చాలామంది మధ్యలోనే అలసిపోతారు, కానీ మీరు మాత్రం నెమ్మదిగా అయినా ముందుకు సాగుతారు. కొన్నిసార్లు ఫలితం ఆలస్యంగా రావడం వల్ల నిరాశ కలిగిన సందర్భాలు ఉండవచ్చు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఆలస్యంగా వచ్చిన విజయమే ఎక్కువ కాలం నిలుస్తుంది. మీరు ఇప్పటివరకు చేసిన కష్టం ఎప్పుడూ వృధా కాదు. ప్రతి కష్టం మీ భవిష్యత్తుకు ఒక బలమైన పునాది వేస్తుంది. కొన్నిసార్లు మనస్సులో ఎందుకు నాకే ఇన్ని సమస్యలు వస్తున్నాయి అనే ప్రశ్న కూడా కలగవచ్చు. కానీ నిజంగా చూసుకుంటే ప్రతి మనిషి జీవితంలో కూడా కష్టాలే ఉంటాయి. అయితే మిథునరాశివారికి ఉన్న ఒక ప్రత్యేకమైన బలం ఏమిటంటే వారు కష్టాలను తట్టుకునే శక్తి కలిగినవారు. మీరు ఒక్కసారి లక్ష్యం పెట్టుకుంటే ఎంత అడ్డంకులు వచ్చినా వెనక్కి తగ్గకుండా ముందుకు సాగగలుగుతారు. ఇప్పటివరకు మీ జీవితంలో ఎదురైన సమస్యలు మీలో ఉన్న బలాన్ని పెంచాయి. మీరు మరింత తెలివిగా ఆలోచించడం నేర్చుకున్నారు. ఎవరు నిజంగా మీకు తోడుగా ఉంటారు, ఎవరు కేవలం మాటలకే పరిమితమవుతారు అనే విషయాలు కూడా మీకు స్పష్టంగా అర్థమయ్యాయి. ఈ అనుభవాలే భవిష్యత్తులో మీకు సరైన మార్గం చూపుతాయి. మీ జీవితంలో ఒక మంచి మార్పు రావడానికి ముందు కొన్నిసార్లు కష్టాలు ఎక్కువగా కనిపిస్తాయి. అది ఒక చీకటి రాత్రిలా ఉంటుంది. కానీ ప్రతి చీకటి తర్వాత ఉదయం తప్పకుండా వస్తుంది. అలాగే మీ జీవితంలో కూడా ఒక మంచి సమయం దగ్గరలోనే ఉండవచ్చు. అందుకే ధైర్యాన్ని కోల్పోవద్దు. మీరు చెయ్యాల్సింది ఒక్కటే, మీమీద మీకు నమ్మకం పెట్టుకోవాలి. మీలో ఉన్న సామర్థ్యాన్ని గుర్తించాలి. ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారు అనేదానికంటే మీరు మీ గురించి ఏమనుకుంటున్నారు అనేదే ముఖ్యమైనది. మీరు చెయ్యగలరు అనే నమ్మకం ఉంటే ఏ కష్టమైనా చిన్నదే అవుతుంది. మీరు ఇప్పటివరకు ఎంత కష్టపడ్డారో మీకు మాత్రమే తెలుసు. చాలాసార్లు మీ కష్టాన్ని ఎవ్వరూ గుర్తించకపోయినా మీరు మాత్రం ఆగలేదు. అదే మీ గొప్పతనం. ఆ పట్టుదలనే కొనసాగించండి. కొన్నిసార్లు విజయానికి కేవలం కొంచెం సమయం మాత్రమే మిగిలి ఉంటుంది. ఆ సమయంలోనే చాలామంది వదిలేస్తారు. కానీ మీరు మాత్రం ఆగకుండా ముందుకు సాగాలి. జీవితంలో చిన్న చిన్న సంతోషాలను కూడా గుర్తించండి. ప్రతిరోజూ మీకు ఉన్న మంచి విషయాల గురించి ఆలోచించండి. మీ ఆరోగ్యం, మీ కుటుంబం, మీలో ఉన్న ప్రతిభ ఇవన్నీ కూడా మీ బలాలే. ఈ బలాలను గుర్తిస్తే మనస్సులో ధైర్యం మరింత పెరుగుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ మనస్సును నెగటివ్ ఆలోచనలతో నింపకండి. నా జీవితం ఇలానే ఉంటుంది అని అనుకోవడం తప్పు. జీవితం ఎప్పుడైనా మారవచ్చు. ఒక్క మంచి అవకాశం వచ్చినా జీవితం పూర్తిగా మారిపోవచ్చు. అందుకే ఆశను ఎప్పుడూ వదలకండి. మీరు మీ ప్రయాణాన్ని ఇతరులతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి మనిషి జీవితం ఒక ప్రత్యేకమైన మార్గం. కొందరికి విజయం త్వరగా వస్తుంది, కొందరికి కొంచెం ఆలస్యంగా వస్తుంది. కానీ ఆలస్యంగా వచ్చిన విజయం కూడా చాలా విలువైనదే. మీరు ఇప్పుడు ఎదుర్కొంటున్న కష్టాలు మీ విజయాన్ని మరింత గొప్పదిగా చేయడానికి కారణమవుతాయి. మనస్సులో ధైర్యం పెంచుకోవడానికి ప్రతిరోజూ ఒక మంచి ఆలోచనతో ప్రారంభించండి. నేను బలమైన వ్యక్తిని,
నేను నా జీవితాన్ని మార్చగలను, నా కష్టం నాకు ఫలితం ఇస్తుంది అనే భావనను మనస్సులో ఉంచుకోండి. ఈ చిన్న ఆలోచనలు కూడా మనస్సులో పెద్ద మార్పును తీసుకువస్తాయి. మొత్తానికి ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోండి. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న ప్రతి కష్టం మీను ఓడించడానికి రాలేదు, అది మీను బలంగా తయారు చేయడానికి వచ్చింది. మీరు పడిన ప్రతి అడుగు మీ భవిష్యత్తు విజయానికి దగ్గరగా తీసుకెళ్తోంది. కాబట్టి ధైర్యంగా ఉండండి, ఆశను నిలబెట్టుకోండి, కష్టపడడం ఆపకండి. మిథునరాశివారికి ఉన్న సహనం, పట్టుదల, కష్టపడే స్వభావం కలిసి వస్తే జీవితంలో ఏ శిఖరానికైనా చేరుకోవడం అసాధ్యం కాదు. మీ సమయం కూడా తప్పకుండా వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు మీరు గతంలో ఎదుర్కొన్న అన్ని కష్టాలు మీకు ఒక గొప్ప అనుభవంగా మాత్రమే కనిపిస్తాయి. కాబట్టి ధైర్యంగా ముందుకు సాగండి. మీ మంచి రోజులు దూరంలో లేవు. తారస్ అయిన మిథునరాశివారికి జ్యోతిష్యపరంగా కొన్ని దేవతారాధనలు మరియు పరిహారాలు చాలా శుభఫలితాలను ఇస్తాయని పెద్దలు చెబుతారు. ఈ రాశికి అధిపతి గ్రహం వీనస్ కావడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం, శాంతి, సంపద, కుటుంబ సుఖం కోసం కొన్ని ప్రత్యేకమైన ఆరాధనలు చేయడం మంచిదిగా భావిస్తారు. భక్తి, నియమం, విశ్వాసంతో ఈ ఆరాధనలు చేస్తే మనస్సుకు శాంతి కలుగుతుంది. అలాగే జీవితంలో ఉన్న అడ్డంకులు కూడా క్రమంగా తగ్గుతాయని విశ్వాసం ఉంది. మిథునరాశివారు ముఖ్యంగా లక్ష్మీదేవిని ఆరాధించడం చాలా మంచిదిగా భావిస్తారు. లక్ష్మీదేవి సంపద, ఐశ్వర్యానికి ప్రతీకగా భావించబడుతుంది. ప్రతి శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం లక్ష్మీదేవికి దీపం వెలిగించి పూజ చేయడం శుభప్రదం. తెల్లని పువ్వులతో లేదా కమల పువ్వులతో దేవిని ఆరాధించడం మంచిది అని చెబుతారు. ఇలా భక్తితో ప్రార్థిస్తే ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది అని విశ్వాసం. మిథునరాశివారు శివపరమేశ్వరుని ఆరాధన కూడా చేయడం చాలా శుభఫలితాలను ఇస్తుంది. ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి శివలింగానికి అభిషేకం చేయడం మంచి పరిహారంగా చెప్పబడుతుంది. నీరు, పాలు లేదా బిల్వదళాలతో శివుడికి పూజ చేస్తే మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. శివుని స్మరణ మనస్సులో ఉన్న ఆందోళనలను తగ్గిస్తుంది అని విశ్వాసం. ఇంకా మిథునరాశివారు ప్రతిరోజూ ఉదయం దేవుని స్మరణతో రోజును ప్రారంభించడం మంచిది అని పండితులు సూచిస్తారు. కొన్ని నిమిషాలు ధ్యానం చేయడం, ప్రార్థన చేయడం మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. ఈ అలవాటు వల్ల ఆలోచనలు స్పష్టంగా మారతాయి. జీవితంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి కూడా పెరుగుతుంది. దానం చేయడం కూడా ఒక మంచి పరిహారంగా చెప్పబడుతుంది. పేదలకు ఆహారం ఇవ్వడం, అవసరమైన వారికి సహాయం చేయడం వంటి మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయని పెద్దలు చెబుతారు. ఇది కేవలం జ్యోతిష్యపరంగా మాత్రమే కాదు, మానవత్వం పరంగా కూడా చాలా గొప్ప పని. మిథునరాశివారు ఆలయాలకు వెళ్లి దేవుని దర్శనం చేయడం కూడా మంచిది అని చెబుతారు. ఆలయంలో కొంతసేపు ప్రశాంతంగా కూర్చొని దేవుని ధ్యానం చేయడం మనస్సుకు శాంతిని ఇస్తుంది. భక్తిభావంతో చేసిన ప్రార్థన మనలో సాకూరమైన ఆలోచనలను పెంచుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మిథునరాశివారుంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీమాత్రే నమః.